3000 టీఎంసీలు ఎక్కడ గోదావరిలో మిగులు జలాలు అనేవి లేవన్న కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి గోదావరిలో అసలు నీళ్ళే లేవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పితే, కానీ నదులకు నడక నేర్పినటువంటి ఒక నయవంచ కేసీఆర్ అనే వ్యక్తి అసలు ఈ తెలుగు 2 రాష్ట్రాల వివాదానికి కారణం. ఇక్కడ ఉన్నటోడు ఉండకపోయి ఆంధ్ర పోయి అక్కడ ఏదో జాతీయ పార్టీని పెట్టి వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఉద్దేశంతో అక్కడ ఆ రోజమ్మ పెట్టినటువంటి శాపాల పులుసుకు తుస్సు మనిపోయి రాయలసీమ కూడా నేను నీళ్లు తెస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు. గతంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాల వివాదానికి కారణం మూలకారకుడు, నయవంచకుడు, దొంగ. అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కారణాలు అందరి ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంటి, అక్కడ కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరిని తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పి బేసిన్లు బేసియాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్లెట్ సపోర్ట్ చేస్తామని చెప్పి. ఎందుకంటే అంటే వాస్తవానికి వరద జలాలు ఎంత, మిగులు జలాలు ఎంత, తెలంగాణ అష్యూర్డ్ వాటర్ ఎంత అనేది చాలా వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలు ఏవి పరిష్కరించుకోకుండా పోయి అపెక్స్ కమిటీలో పోయినే రాసిస్తాడు వాడుకోండి అని చెప్పేసి. ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు మళ్ళీ రాజకీయ అవసరం అని చెప్పేసి మళ్ళీ తెలంగాణలో పుట్టగతులు లేవు, మళ్ళీ సెంటిమెంట్నో నీళ్ళనో వాడుకొని మళ్ళీ రాజకీయం రావాలని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినాక ఒక మాట. ఇట్లాంటి నయవంచకుని మనం నమ్మితే మళ్ళా తెలంగాణ ప్రజలు మళ్ళా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి దుర్మార్గుని ఏది చేయి, ఏదైనా చేయి, కానీ వీళ్ళకి అధికారం కావాలి. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి రెడీగా ఉంటారు.